అందరికీ నా నమస్సులండి. బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి. తల జుట్టుకి మనం తల జుట్టు పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తాం. అవి తెల్లబడకుండా జుట్టనేది చాలా పొడవుగా ఉండాలంటే ఎంతో ఇష్టం. అందరికీ మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టం. కానీ ఆ జుట్టు పట్ల శ్రద్ధ మనకి చాలా తక్కువ. చేసుకోవాలంటే కూడా మనకి నెగ్లెక్ట్. మన ఇతర పనుల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటాము. అలాగే ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం గానీ మనకి మనం కేర్ తీసుకోవాలంటే, మనకు మనం శ్రద్ధ తీసుకోవాలంటే చాలా అశ్రద్ధ చేస్తూ ఉంటాం మనం ఆడవాళ్ళం అంతా గూడానండి. మన జుట్లు చక్కగా పిరుదుల దాకా ఉండేసి, జడ పొడవుగా ఉండి, అందంగా చక్కగా అటు ఇటు పిరుదులకి నాట్యం చేస్తూ ఉంటే మనకెంతో సంతోషంగానే ఉంటుంది ఆడవాళ్ళందరికీ గూడా కదండీ! మీకు అంతేనా? నాకు అంతేనండి. హెయిర్ పట్ల చాలా శ్రద్ధ, చాలా ఇష్టం నాకు హెయిర్ అంటే. కానీ జుట్టు మాత్రం అస్సలు పెరగదండి నాకు మాత్రం. ఇక అందుకని చెప్పేసేసి మన ఇంటి ముందు కలబంద ఉన్నది కదా! ప్రతి ఇంట్లో కలబంద ముఖ్యంగా పెంచుకోవాలండి. కలబంద, తులసి తల్లిని అలాగే చక్కగా తులసి తల్లికి పూజ చేసుకుంటాం గదా! కలబంద కూడా చక్కగా పెంచుకోవాలనమాట. అయితే ఈ కలబందను చక్కగా కడుక్కొని, గుజ్జు తీసేసుకొని, ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఈ పనైతే చాలా శ్రద్ధగా చేస్తున్నాననమాటండి. అటు ప్రక్క, ఇటు ప్రక్క తొక్కు తీసేసుకొని లోపలదంతా గూడాను ఆ గుజ్జంతా తీసి ఈ విధంగా పెట్టేసుకున్నాననమాట. ఇక దీన్ని మిక్సీ పట్టేసుకొని తలకు మర్దన చేసేసుకుందాం. చాలా కొంచెం శ్రద్ధ చూపిద్దాం వెంట్రుకల పట్ల. 3 సంవత్సరాలు అవుతుందండి తల వెంట్రుకలు స్వామివారికిచ్చి తిరుమలలో. ఈ ఎంట్రుకలు భుజాలు దాటట్లేదనమాట అసలకి. అందుకోసమని కొంచెం కేర్ చేద్దాము తల పట్ల, జుట్టు పట్ల. అలాగే తెల్ల వెంట్రుకలు రాకుండా, మనకి కలర్ కూడా వేసుకోకుండా, కొంచెం మన పట్ల మనం శ్రద్ధ వహిద్దామనే ఉద్దేశం చొప్పున పట్టుదలతోటి ఈ విధంగా ఈ పూటైతే ఉదయాన్నే ఈ పని చేస్తున్నానండి. చూసారా ఈ కలబంద తొక్కంతా కూడా ఈ సన్నజాజి చెట్టు వెనక పెరటి తోటలో వేశాననమాట బ్యాక్ సైడు. ఇక్కడ పాదిలో పెట్టేస్తున్నా. చాలా బలమండి కలబంద అనేది కూడా మొక్కలకైనా, మనుషులకైనా మనకి చాలా బలమైన అదనమాట. ఆయుర్వేద పరంగా చాలా బలం అనమాట అండి. ఇదిగోండి పందిరి వేసా. చిన్న పందిరైతే ఆ సన్నజాజి మొక్క వెనక కూడా పాకించి దేవుడికి పూలుగా ఉంటాయని చెప్పేసి చిన్న పందిరైతే వేసి కలబందను ఆ గుజ్జంతా అదే తొక్కంతా కూడా పాదిలో పెట్టేశాను. ఇదిగోండి చక్కగా ఒకటైతే కలబంద అది గుజ్జు అనేది చక్కగా కడిగి పెట్టేసేసుకొని ఇక మనం పరగడుపున ఉన్నాం కదా నోట్లో వేసుకుంటే ఎంతో మంచిదనమాట. ఎంతో శ్రేష్టం అనమాట అండి. మన పూర్వం పెద్దలు కూడా కలబందని ఇలా తయారు చేసుకొని అలా మింగేసేసేవాళ్ళనమాట. ఇప్పుడు అవన్నీ పాటించట్లేదు కదండీ! చాలా మంచిదండి ఆయుర్వేద పరంగా. ఎన్నో విధాలుగా మంచిది మన శరీరానికనమాట. ఇక దానివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట అండి. ఇదిగోండి చూసారా ఇదంతా మిక్సీలో పెట్టేసుకొని ఒట్టిదలా గుజ్జు రాసుకుంటే మాడుకి, పుచ్చికి పట్టదండి. చక్కగా మిక్సీ పట్టేసుకుంటే అదంతా గూడా మంచిగా పట్టించుకోవచ్చనమాట మనం నీట్‌గా. ఇక మిక్సీ పట్టుకుంటున్నానండి. ఉదయాన్నే ఈ పనైతే ప్రారంభించాననమాట. ఇక తలకి పట్ల కేర్ చూపిస్తున్నాననమాట. మన ఆడవాళ్ళం అంతా మన ఒంటి పట్ల, అలాగే హెయిర్ పట్ల శ్రద్ధ చూపిస్తే మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాం గదండీ! మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం అనేది, మన ఫ్యామిలీ అనేది సంతోషంగా, ఆనందంగా ఈ విధంగా గుజ్జుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక బాసా పట్లు వేసేసుకొని చక్కగా ఇక నైటీతోటి ఉన్నా గదా! ఇక చున్నీ వేసేసుకొని నీట్‌గా ఇలా ఆహ్, పాయకి మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, మాడుకు బట్టి ఎంతో చల్లదనము, జుట్టు తెల్లబడదు, గ్రోత్‌గా పెరుగుతుంది. కలబంద వల్ల అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అనేక రకాల ఉపయోగాలున్నాయండి. చూసారా? ఇక ఈ విధంగా మొత్తం గూడా పాయకి అప్లై చేసేసుకొని, వెనక ముచ్చిన గొంతులో గూడా, అలాగే పుచ్చికి గూడా అప్లై చేసేసుకుంటే పాయకి చాలా బాగా మంచి ఫలితం వస్తుందనమాట అండి. అట్లాగా దాదాపు 2, 3 నెలలు గనక వారానికి ఒక్కసారి ఇలా అప్లై చేసుకుంటే మనకి కూడా మాడు చల్లదనంగా ఉంటుంది.
ఇప్పుడు ఎక్కువగా మనం టెన్షన్లతోటి అలాగే మనం బాధపడుతూ ఉంటాం కదా, ఎక్కువగా వస్తే మనకి తల ఎఫెక్ట్గా తలనొప్పులు అవన్నీ వస్తున్నాయి కదా త్వరగా. అందుకోసం ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట, చల్లదనంగా ఉంటుంది. ఇక దాదాపు 1 అవర్ దాదాపు ఉంచుకుంటాం కదండి, ఇక చల్లగా ఉంటుందని ఈలోపు ఒక క్రాఫ్ట్ అయితే తయారు చేస్తున్నాను. నా దగ్గర అయితే అలా దారపుకండ అయితే ఉన్నదండి, ఈ అట్ట అయితే ఉన్నది, అట్ట అది. ఇక రౌండ్గా ప్లేట్ తోటి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఈ పెద్ద దారాన్ని ఇలా జడ మాదిరిగా అల్లుకోవటం అండి. చక్కగా ఇలా జడ మాదిరిగా అల్లుకుంటే మనకి చక్కగా ఉపయోగపడుతుందనమాట. మామూలు మనం తల జడ వేసుకుంటాం కదా, ఆ విధంగానే జడ మాదిరిగా అల్లి పెట్టేసుకోవాలి. ఆ దారపు ఉండలంతా కూడా ఆ విధంగా చక్కగా. ఇక నెక్స్ట్ దీనికి ఫెవికాల్ అంటించేసేసి అప్లై చేసేసి నీట్గా చుట్టూతో చక్కగా మనం అప్లై చేసేసుకోవటం. ఈ జడని, ఈ దారంతో తయారు చేసిన జడని ఈ విధంగా చుట్టూతో అప్లై చేసేసుకోవటం నిండుగా. ముఖ్యంగా ఈ క్రాఫ్ట్స్, ఈ కళాఖండాలను క్రియేట్ చేయటంలో ఇంట్రెస్ట్ కదండి నాకు. ఇక ఇప్పుడైతే తలకి చక్కగా కలబంద అప్లై చేసేసుకున్నాను కదా, ఈలోపు అదంతా మాడికి అప్లై ఈ చల్లదనం వచ్చేదాకా 1 అవర్ దాకా ఉంటుంది కదా. ఇక ఒక క్రాఫ్ట్ తయారు చేసి మీకు చూపిద్దామనే ఉద్దేశం చొప్పున ఈ విధంగా తయారు చేస్తున్నాను అనమాట అండి. చూసారా, మనం మన స్వహస్తాలతో మనం తయారు చేసుకుంటే ఆ కళ అనేది అద్భుతంగా అందంగా తయారవుతుంది కదా. అదిగోండి చుట్టూతో చక్కగా అప్లై చేసేసి అనమాట జడ అనేది ఆ ఫెవికాల్ తోటి. ఇక నెక్స్ట్ ఇవన్నీ కూడా పూసలు ఇవిలా ఉంటాయి అనమాట. ఈ పూల దండలకి వచ్చినాయివండి ఇవన్నీ కూడా. పూల దండలకి మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా చక్కగా. ఆ ఫ్లవర్స్ని ఈ విధంగా 4 ప్రక్కల చిన్న సీసాలు వచ్చేసాయి, తేనె సీసాలు. నేను అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటాను కదా, తేనె సీసాలు అనమాట. ఆ తేనె సీసాలని ఈ విధంగా 4 ప్రక్కల ఆ ఫెవికాల్ తోటి అప్లై చేసేసుకొని ఆ సీసాల్లో ఈ విధంగా ఆ చిన్న చిన్న గులాబీలని పూలని ఈ విధంగా లోపల పెట్టేస్తున్నా, డెకరేషన్ చేస్తున్నా. వాల్ హ్యాంగింగ్ అనమాట. చూసారా ఎంత అందంగా ఉన్నదో చక్కగా. మధ్యలో ఒక వైట్ పూస, అటు చుట్టూతనేమో ఇవి ప్యాచ్ వర్క్ ఉన్నది, శారీ ప్యాచ్ వర్క్, ఇలా చిన్న చిన్నవి అప్లై చేశాను అనమాట. ఇదిగోండి వాల్ హ్యాంగింగ్ చేసేసాను. చూసారా క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఉన్నది కదా, అందంగా ఉన్నది కదా. చిన్న చిన్న తేనె సీసాలు ఇది అప్లై చేసేసి ఆ పూల దండలకు వచ్చిన గులాబీ పూలని ఈ విధంగా అలంకరించేసరికి ఒక క్రాఫ్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంట్లో వాల్ హ్యాంగింగ్కి. ఎక్కడ ఖాళీగా ఉంచనండి, ప్లేస్ అనేది కొంచెం ఉన్నా సరే అక్కడ క్రియేట్ చేసి మన కళాఖండాలని సృష్టిస్తానన్నమాట. నాకు అలా ఇష్టం అనమాట అండి. ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవటం, అలంకరించుకోవటం అంటే చాలా సరదా, మక్కువ అనమాట. చూసారా ఎంత చక్కగా ఉందో, అందంగా ఉందా. ఈ వాల్ హ్యాంగింగు ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాగున్నదండి, నచ్చిందా? ఇక అయితే తల అంటూ స్నానం అయితే చేశానండి. చక్కగా హాయిగా ఉన్నదనమాట, తలంతా కూడాను ప్రశాంతంగా ఉన్నదనమాట. ఆ తలలో ఉన్న నరాలు అన్నీ కూడాను మంచిగా ఉంటుంది, హెడేక్ రాకుండా. మనకి ఇప్పుడు బాగా టెన్షన్ కదా, మనం వీడియోలు అప్లోడ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ ఎడిటింగ్ చేస్తూ ఉంటే టెన్షన్ అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఇలా అప్లై చేసుకుందాం అనే ఉద్దేశం చొప్పున అలా చేశానండి. చాలా బాగుంటుందన్నమాట. ఇక బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఒక మొక్కజొన్న కండెలో తీసుకొచ్చాం కదా, ఆ మొక్కజొన్న కండెలో ఒక కండె చక్కగా వలిసి పెట్టేసుకొని దోసల పిండి అయితే ఉన్నదండి. ఇక టిఫిన్ చేసేసుకుందాము అని చెప్పేసి మొత్తం వలిసి పెట్టేసేసాను. చూసారా, ఇప్పుడు కార్న్ఫ్లోర్ మంచిగా వస్తుంది. మొక్కజొన్న కండెలు అనేవి టౌన్ మొత్తం కూడా బండ్ల మీద బాగా దిగుమతి అవుతున్నాయి అన్నమాట. బాగున్నాయి, పచ్చివే ఇలా పాలు గారిపోతున్నాయండి మొక్కజొన్న కండెలు. ఉడకబెట్టుకోవచ్చు, అలాగే మనం గారెలు తయారు చేసుకోవచ్చు, పునుగులు తయారు చేసుకోవచ్చు, రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. వీటినైతే ఇక చక్కగా మిక్సీ పట్టేసుకుంటున్నానండి. దోసల పిండి ఉన్నది అందులో కలిపేసేసుకొని మనం చక్కగా చిన్న చిన్న పునుగులు అయితే తయారు చేసుకుందాం అండి బ్రేక్ఫాస్ట్కి. మనకెంతో ఆరోగ్యకరమైన ఫుడ్ అనమాట ఇది, మొక్కజొన్నలతోటి పునుగులు అనమాట అండి. ఇలానే ఉడకబెట్టేసి కొంచెం బియ్యం పిండి వేసేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయలు తరిగేసి అల్లం అలా తరిగి పెట్టేసుకొని గారెలు కూడా తయారు చేసుకోవచ్చండి. నేనైతే దోసల పిండి ఉన్నదండి, ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా మనం వాటర్ పోయకుండా అలానే ఈ ఈ ఈ కన్సిస్టెన్సీ తోటి ఉంచుకొని చక్కగా తయారు చేసుకోవటం. ఇక మా వారైతే ఇదిగోండి ఉల్లిపాయలు ఇచ్చాను, తరుగుతున్నారనమాట. బాగా
ఎక్కువ ఉల్లిపాయలైతే రుచిగా కమ్మగా బావుంటాయండి. ఉల్లిపాయలు తరుగుతున్నారు. ఇక ఉదయాన్నే టీవీలో వచ్చేసి విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అలా పెట్టుకుంటామండి. అవి వింటూ మా పనులైతే చేసుకుంటూ ఉంటాము. ఇక బయట చిలుకలకు కూడా దానా వేస్తాము, బియ్యం పోస్తాము. అవి చిలుకలొచ్చి తింటూ ఉంటాయన్నమాట. ఇక ఇల్లంతా కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట అండి ఉదయాన్నే. ఇక కొంచెం తుప్పరైతే పడుతుందండి. చినుకులైతే పడుతున్నాయన్నమాట. ఈ 3 రోజుల నుంచి కూడా బాగా తుఫాన్ అని చెప్పారు కదా! వర్షం పడుతూనే ఉన్నది. కొంచెం తెరపిచ్చినప్పుడు చిలుకలకి బియ్యం పోస్తే వచ్చి తింటున్నాయన్నమాట. చూసారా కొంచెం లైట్‌గా తుప్పరైతే పడుతుంది. క్లైమేట్ చల్లగా ఉన్నదండి. వాతావరణం హాయిగా ఉంటుందన్నమాట. పునుగులైతే హాట్‌గా బావుంటుంది బ్రేక్‌ఫాస్ట్ అనే ఉద్దేశం చొప్పున ఈ విధంగా తయారు చేస్తున్నాను. మనం క్లైమేట్‌కి తగ్గట్టు మనం టిఫిన్స్ రెడీ చేసుకుంటాం గదండీ! మానవులం గదా! రుచిని కోరుకుంటాం గదా! జిహ్వ చాపల్యం గదండీ! అందుకోసం అని చెప్పేసి పునుగులైతే తయారు చేస్తున్నా. చూసారా మనీ ప్లాంట్ మొక్కలు కానీ చక్కగా సంతోషంగా పులకరించిపోతున్నాయన్నమాట. టేబుల్ ప్లాంట్స్ మొక్కలు కానీ మనకి తమలపాకు మొక్కలు, టేబుల్ ప్లాంట్స్, ఇంటి ముందు వేప చెట్టు ఇవన్నీ ఈ చల్లదనానికి హాయిగా ఆహ్లాదకరంగా ఉంటున్నాయండి. మొక్కలకి సకల జీవరాశులందరికీ కూడాను చల్లదనం ఎంతో ప్రీతి, ఎంతో ఇష్టం కదండీ! హాయిగా ఉంటేనే సూర్య భగవానుడి వేడికి తట్టుకోలేం కదండీ! ఈ హాయిగా ఉన్నది. ఇక టిఫిన్‌కైతే తయారు చేస్తున్నా. ఇదిగోండి దోసల పిండి ఉన్నది. ఆ దోసల పిండిలో చక్కగా మొక్కజొన్న పిండి అయితే వేసుకున్నాను. తర్వాత సన్నగా మా వారు తరిగి పెట్టేశారు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. మునగాకు పొడి, కరివేపాకు పొడి గ్యాస్ కౌంటర్ వద్ద పెట్టుకున్నానని చెప్పాను గదండీ! ఇలా దోసల పిండిలోనైనా, ఇలా పునుగులు పిండిలోనైనా, ఈ గారెల పిండిలోనైనా, పప్పు కూరల్లోనైనా, వేపుడులోనైనా, పులుసు కూరల్లోనైనా, దేంట్లోనైనా సరే ఇలా వేసుకుంటే గ్యాస్ కౌంటర్ వద్ద పెట్టేసుకొని మనకెంతో ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఇదిగోండి కరివేపాకు పొడి, అలాగే మునగాకు పొడి వేసేసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే సాల్ట్ వేసేసుకుంటే మనకి పునుగుల పిండి తయారవుతుందనమాట. చాలా బావుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. గారెలు కూడా తయారు చేసుకోవచ్చు. కొంచెం పిండి గట్టిగా కలుపుకొని గారెలు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే పునుగులు తయారు చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న పకోడీలుగా కూడా తయారు చేసుకోవచ్చండి. మన ఇష్టం అండి. ఇక ప్రక్కనే కొబ్బరి, అలాగే పచ్చి కొబ్బరి బావుంటుంది కదా! మన ఇంట్లో ఎప్పుడు పచ్చి కొబ్బరి ఉంటూనే ఉంటుంది కదా! అలాగే పచ్చిమిరపకాయలు లేవండి, ఎండుమిరపకాయలు అలా వేయించి ప్రక్కన పెట్టేసుకున్నాను. నూనె అయితే బాండీలో వేసేసుకొని వేడెక్కుతుందండి. ఇక పిండి రెడీ అవుతుంది. చక్కగా పిండి అయితే వేసేసుకుంటున్నాను ఇక. మన ఇష్టం చిన్న పునుగులైనా వేసుకోవచ్చు, గారెలైనా వేసుకోవచ్చు, పకోడీలుగానైనా తయారు చేసుకోవచ్చండి. ఇదిగోండి చక్కగా వేగిపోయాయి. ఇక చట్నీ గూడా ప్రక్కనే పెట్టేసుకున్నాను గదా! అవి కొంచెం చల్లారుతున్నాయనమాట. పచ్చి కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కొద్దిగా చింతపండు పెట్టేసుకొని, కల్లుప్పు పెట్టేసుకొని, కొంచెం మనం అన్నంలోకి గట్టిగా మిక్సీ పట్టేసుకోవచ్చు. అలాగే మన చట్నీ గూడా పునుగుల్లో చట్నీ గూడా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి చట్నీ లేకుండా మేము తినమండి. దోసలోకైనా, దేంట్లోకైనా చట్నీ అనేది కంపల్సరీ ఉండాలి. మీకు అంతేనండి? ఇలా ఉదయాన్నే డిఫరెంట్ టిఫిన్స్ అంటే మనందరికీ ఇష్టమే కదండీ! మాకు ఇష్టమేనండి. మీకు ఇష్టమేనా? ఇలా వెరైటీలుగా ఆరోగ్యకరమైనవి ఇలా తయారు చేసుకొని తింటే మనకి ఎంతో ఆరోగ్యకరం అండి. ఇదిగోండి పునుగులనేవి చక్కగా వేగిపోయాయి. చిన్న చిన్న బాల్స్ లాగా వచ్చేసాయి చూసారా? చిన్ని పునుగులు తయారు చేశాననమాట. మెత్తగా, మృదువుగా, అలాగే కరకరలాడుతూ బాగున్నాయండి. రుచిగా అమృతమేననమాట. ఇలా ఉడకబెట్టేసుకొని మొక్కజొన్న గింజలు మనం తయారు చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకొని. లేదంటే ఇలా పచ్చివే గింజలు మిక్సీ పట్టేసుకొని చక్కగా తయారు చేసుకోవచ్చండి. బావుంటాయన్నమాట. ఎందుకంటే ఏ సీజన్‌లో ఫ్రూట్స్ ఆ సీజన్‌లో తినేది మన ఫస్ట్ నుంచి కాలానుగుణంగా కాలానికి వచ్చే పండ్లు తింటూ ఆరోగ్యంగా ఉండటానికి ఆ భగవంతుడు సృష్టించాడండి ఆ విధంగాను. ఇక మొక్కజొన్న కండలైతే గుంటూరు మొత్తం కూడాను బాగా ఎక్కడ పట్టినా ఆ బండ్లేనండి. ఈ మొక్కజొన్న కండెలో చూస్తుంటేనే పళ్ళు పులిసిపోతున్నాయి అనమాట. పచ్చివైతేనే పాలు కారిపోతున్నాయండి. నాకైతే చాలా ఇష్టం. కాల్చిన కండలైనా, ఉడకబెట్టిన కండలైనా సరేనే. గాయత్రికి కండలంటే చాలా ఇష్టం. ఉడకబెట్టినవైతే చాలా ఇష్టం అండి. తీసుకొచ్చి ఉడకబెట్టేసి ఇచ్చేదాన్ని ప్రతిరోజు కూడా. వాళ్ళకైతే ఇప్పుడు లండన్‌లో ఉంటున్నారు కాబట్టి అంత సౌకర్యంగా ఉండవు గదా! మొక్కజొన్న కండెలు, తీగలు, రేగిపళ్ళు ఒకే కాలంలో వచ్చేస్తాయి గదండీ! సీతాఫలాలు ఇవన్నీ గూడా
కూడాను. ఇక ఎండాకాలం వచ్చేసిందంటే మామిడి పండ్లు అనమాట. ఇక జామ పండ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి, బొప్పాయి పళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటున్నాయి. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చేస్తున్నాయి కదండి ప్రతిదీ కూడాను. ఇక మొక్కజొన్న కండలు కూడా ఒక కాలంలోనే వస్తున్నాయి అన్నమాట. కూరగాయలంటే ఎప్పుడూ ఉంటాయి, ఆకుకూరలు, కూరగాయలు. ఇక ఇవి కాలాన్ని బట్టి టయాన్ని బట్టి పండుతూ ఉంటాయి అన్నమాట అండి. సీజన్ వారీగా మనకి భగవంతుడు ఇస్తూ ఉంటాడనమాట. ఆ సీజన్లో పండే పండ్లు మనం తిని హాయిగా ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పేసి ఆ విధంగా భగవంతుడు సృష్టి ఇదంతా కూడా. మీకు తెలియదేముందండి. ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న పునుగులైతే ఈ విధంగా తయారు చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి రెడీ అవుతున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్ అనేది కమ్మగా రుచిగా అమృతమేనండి. ఇంటెల్లిపాది కూడా చిన్నపిల్లలు సైతం పెద్దవాళ్ళ వరకు కూడా లొట్టలేసుకొని తినేసేయచ్చండి. బాగుంటాయి అనమాట. మొక్కజొన్న పొత్తులతోటి ఈ విధంగా బాయిల్ చేసైనా తయారు చేసుకోవచ్చు, పచ్చి గింజలైనా ఇలా మిక్సీ పట్టేసుకొని దోశల పిండి అయినా సరే, లేదంటే కొంచెం బియ్యం పిండి గోధుమ పిండి అయినా కలుపుకొని అలా అయినా తయారు చేసుకోవచ్చు. బియ్యం పిండి కాకుండా గోధుమ పిండి, రాగి పిండి, మొక్కజొన్న పిండి, అలాగే పచ్చజొన్న పిండి ఈ విధంగానైనా వేసుకోవచ్చండి. ఎన్ని రకాలుగానైనా మనం తయారు చేసుకోవచ్చు. చక్కగా తయారవుతాయి. అమృతమేనండి. ఇదిగోండి చక్కగా చూసారా, కరకరలాడుతూ చూస్తుంటే నోరూరిపోతుంది కదా. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. బాగుంటాయి అన్నమాట. చిన్నపిల్లలైనా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ చక్కగా తినేసేస్తారనమాట అండి. బాగున్నాయి అనమాట. ఇవైతే మా బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయాయి. పునుగులు కమ్మగా ఉన్నాయి కదా. కొంచెం మీకైతే ఎలా కనిపిస్తున్నాయో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నాయండి. బాగున్నాయి అనమాట అండి. ఇక చట్నీ కూడా రెడీ అయిపోయింది చక్కగా. అలాగే గట్టి చట్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నానండి అన్నంలోకి. చూసారా గట్టి చట్నీ కూడా. ఇక పునుగుల్లోకి కూడా చట్నీ రెడీ అయిపోయింది. ఇక 2 రోజుల వరకు ఆ చట్నీ ఉంటుంది. ఇవ్వండి మా బ్రేక్ఫాస్ట్ అయితే మునగాకు పొడైనా కరివేపాకు పొడితోటి అలాగే కొబ్బరి చట్నీతోటి 2 ప్లేట్స్ రెడీ అయిపోయాయి. ఆ మిగిలిన బౌల్లోవి ఎవరికైనా దారిన పోయే వాళ్ళకి పెట్టేసేస్తానమాట. ఇవ్వండి మా బ్రేక్ఫాస్ట్ చూసారా, కలర్ఫుల్గా ఉన్నది. ఆరోగ్యకరమైన హెల్తీ ఫుడ్ అనమాట. మొక్కజొన్న పిండితోటి పునుగులు అనమాట. మీరు కూడా ఇలా ట్రై చేసుకుని హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. పునుగులు పట్టుకుంటే మెత్తగా ఉన్నాయండి, అలాగే కరకరలాడుతూ ఉన్నాయి, రుచిగా అమృతంగా ఉన్నాయి. ఉల్లిపాయలు వేసాము, కొంచెం అల్లం వేసాను, అలాగే పచ్చిమిరకాయ తరుగు వేసేసాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. లేదు నా దగ్గర కొంచెం 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసేసాను. ఇక అలా అనమాట. చూసారా ఇలా చక్కగా కొంచెం కారపొడి అద్దుకొని ప్రక్కన పెట్టేసుకున్నాను. అది ఫస్ట్ తినబోయే ముందు పెట్టేసుకుంటాను కదా, ఏ సూక్ష్మజీవులు సూక్ష్మక్రిములు అవి తింటాయి అని చెప్పేసి ఈ తర్వాత తీసుకొని తింటే అమృతమేనమాట. ఇక మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మొక్కజొన్న పిండితోటి దోసల పిండి, పొట్టు మినపప్పు ఎక్కువ యూజ్ చేస్తాను కదండి. దోసల పిండి అయితే ఉన్నది కదా, దోసల పిండితోటి ఈ విధంగా కలిపి మిళితం చేసి ఈ మిశ్రమాన్ని తయారు చేసి పునుగులైతే ఇక ఈ రోజుటి వీడియో ఎంజాయ్ చేశాం కదండి. రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.